ఆ పాలన అపేక్షించుడి. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను నర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళవలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సీయోనులో స్థాపించి ఉన్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖమున యందు రాయబడి ఉన్నది. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఈ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డు బండయో అయిను. కట్టువారు వాక్యమున కవిధేయులై తొట్టిల్లుచున్నారు, దానికే వారు నియమింపబడింది. అయితే నువ్వు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మనం ఈ 10 వచనాలు ఒకసారి ధ్యానం చేసుకున్నాం ఈరోజు. ఈ 10 వచనాల్లో మన యొక్క పూర్వపు స్థితి ఏంటి, ఇప్పుడు మనం ఎలా ఉండాలి, ఒకవేళ యేసుక్రీస్తుని దేవుడిగా అంగీకరించకపోతే ఏంటి, అంగీకరిస్తే నువ్వు అసలు ఎక్కడుంటావు, ఎటువంటి పరిస్థితిలో ఉంటావు, ఈ 10 వచనాల్లో చక్కగా వ్రాయబడి ఉన్నాయి. ఇవన్నీ మనం కలిగి ఉండాలంటే మొదటిగా ఎలా ఉండాలి, మొదటిగా దేవుణ్ణి ఎలా తెలుసుకోవాలి, ఒకవేళ దేవుణ్ణి తెలుసుకుంటే ఏమి విసర్జించాలి, అవన్నీ ఈ 10 వచనాల్లో చక్కగా వ్రాయబడి ఉన్నాయి. హల్లెలూయా. నాతో ఉన్నవారు చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మీరు ఆ దేవుని వాక్యాన్ని విని ఆ వాక్యాన్ని నిరంతరం స్వీకరిస్తూ ఆ నిర్మలమైన ఆ ఉన్నతమైన వాక్యానుసారంగా జీవిస్తే ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడతారు. ఆత్మ సంబంధమైన మందిరముగా, జీవము కలిగిన రాళ్ళుగా, ఆత్మ సంబంధమైన మందిరంగా నువ్వు నేను కట్టబడతాం. అంటే ఈరోజు మా చర్చి చాలా పెద్దది, చాలా అందంగా ఉంటుంది, ఇన్ని కోట్లు పెట్టి కట్టాం, ఇన్ని లక్షలు పెట్టి కట్టాం అని అంటున్నారు. అది పైన ఆకారం, అది కేవలం కొందరు ప్రజలు సమాజంగా కూడుకోవడానికి మాత్రం. కానీ అసలైన మందిరం ఏంటి అంటే, అసలైన మందిరానికి రాయి ఎవరంటే నువ్వు నేనే. అది ఆత్మ సంబంధమైన రాయిగా, జీవము కలిగిన రాయిగా నువ్వు నేనే. ఇవన్నీ పెట్టేటప్పుడు మూలరాయి ఉంటుంది. ఆ మూలరాయి యేసుక్రీస్తు వారు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే భాషలో, మనం అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఫస్ట్ ప్రారంభిస్తారు కదా, దాన్ని ఏమంటారు, మొట్టమొదటిగా మూలన ప్రారంభిస్తారు, దానికి పెట్టేదే మూలరాయి, ముఖ్యమైన రాయి యేసుక్రీస్తు ప్రారంభమైంది. హల్లెలూయా. ఆ తర్వాత నువ్వు నేను, ఆ తర్వాత మనందరం. ఈరోజు అదే మందిరాన్ని కొందరు కట్టలేకపోతున్నారు. ఆ మూలరాయిని పనికి మాలిన రాయి అనుకుని తీసేశారు. ఒకవేళ మూలరాయిని పనికి మాలిన రాయిగా తీసివేస్తే అదే రాయి అడ్డుబండగా ఉండుద్దంట. ఈ దీంట్లో ఉన్న మాటలను బట్టి నేను మాట్లాడుతున్నాను.
అదే రాయి అడ్డుగా నీకు మారిపోతుంది. దేనికి అడ్డుగా అంటే దేవుని రాజ్యానికి నువ్వు వెళ్లకుండా అడ్డమైపోతావు. దేవుని రాజ్యానికి నీకు చోటు లేకుండా అదే అడ్డుబండగా మారిపోతుంది. అదే మూలరాతిని నువ్వు నమ్మినట్లయితే, విశ్వాసం ఉంచినట్లయితే, నీవు జీవము కలిగిన రాయిగా, ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడతావు. ఆమేన్. హల్లెలూయా. ఒకవేళ మనం మందిరంగా కట్టబడుతున్నప్పుడు, ఆత్మ సంబంధమైన జీవము కలిగిన రాయిగా ఉన్నప్పుడు కొన్ని రాళ్ళు కొన్ని ప్రదేశాలు అమర్చబడవు. ఒక గోడ కట్టుకుంటూ ఉన్నప్పుడు కొన్ని ప్రదేశాల్లో మొత్తం రాయి అమర్చబడదు. కొన్నిసార్లు కట్ చేయాల్సి వస్తుంది. కొన్నిసార్లు మూలలో తీసివేయాల్సి వస్తుంది, షేప్ చేయాల్సి వస్తుంది. కొన్ని సమయాల్లో ఈ ఆత్మ సంబంధమైన మందిరంగా నువ్వు నేను కట్టబడుతున్నప్పుడు మనలో ఉన్నవి అలా షేప్ చేయాల్సి వస్తుంది. అప్పుడు కొద్దిగా మనకు కఠినంగా ఉంటుంది, కొన్ని కష్టంగా ఉంటుంది. అవి ఎలాగంటే ఈ బోధ అంటే క్రీస్తు యొక్క బోధ, నిజమైన వాక్యం, నిర్మలమైన పాల లాంటి వాక్యం నీకు ఒకసారి కఠినంగా, చేదుగా అనిపిస్తుంది. ఏంటో తెలుసా? నువ్వు ఇలా జీవించడం మంచిది కాదు, ఇలా కాదు మీరు ఉండాల్సింది, ఇలా ఉండాలి, ఇలా ఎందుకు ఉంటున్నారు అని ఒకవేళ మిమ్మల్ని ఆత్మీయంగా కాస్తున్న కాపరి కఠినంగా మాట్లాడే పరిస్థితులు వస్తాయి. మేబీ చాలామందికి వచ్చే ఉంటాయి. ఆ వచ్చినప్పుడు అలా ఎలా అనిపిస్తుందంటే, ఎందుకు అవసరమా ఇలాంటి మాటలు అనిపించుకోవటం అని. అలాంటి కఠినమైన స్థితి వచ్చినప్పుడు దాన్ని ముందుకు సాగిస్తూ ఉన్నప్పుడే నువ్వు మందిరముగా కట్టబడతావు. దేవునికే మహిమ కలుగును గాక. నాకు ఇక్కడ అవసరం లేదంటే నువ్వు పక్కకి వెళ్ళిపోతావు, తీసివేయబడతావు. ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడలేవు. ఈరోజు చాలామంది ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడటానికి తన్ను తాను సమర్పించుకోలేకపోతున్నారు, తను తాను దేవునికి అర్పించుకోలేకపోతున్నారు. మనం పనిచేస్తున్నప్పుడు చూస్తూ ఉంటాం, ఒక టాపీ మేస్త్రి పనిచేస్తున్నప్పుడు, గోడ కడుతూ ఉన్నప్పుడు దానికి మరి అవి అతుక్కోవడానికి సిమెంట్ కలుపుతారు, రాళ్ళు తీసుకెళ్తారు. దానికి కూలి మనిషి రాయి అందిస్తూ ఉంటాడు. కానీ రాయి అందించేవాడు రాయి అందించడం వరకే పని, రాయి అందించేవాడు రాయి పెట్టే పని కాదు. సిమెంట్ కలిపేవాడు సిమెంట్ కలిపి సిమెంటు అందించడమే పని. సిమెంటు ఆ మధ్యలో రాయి అతుక్కోవడానికి చేసే పని అతనిది కాదు. అంటే ఆత్మ సంబంధమైన మందిరం కట్టబడేటప్పుడు ఎవరి పని వాళ్ళకుంటుంది. మరొక పనిలో నువ్వు పాలు పంపులు పొందుకుంటే దేవుని మందిరం ఒక మంచి ఉన్నతంగా కట్టబడకుండా అడ్డంగా నిలబడిన వ్యక్తిగా మారుతావు. ఇవన్నీ ఆత్మీయమైన సత్యాలు మనం అర్థం చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి మహిమ కలుగును గాక. అందరం చెబుదాం హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం ప్రారంభించుకుందాం. మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం ఒకసారి. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడలా, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడలా. తిమోతి, నీకు రుచి అనేది ఎలా తెలుస్తుంది? చెప్పాలి, ఎలా తెలుస్తుంది రాజేష్? రుచి అనేది ఎలా తెలుస్తుంది? నాలిక. అంటే మీకు అది తెలియాలంటే మీ నాలుకకి అది ఏం చేయాలి? అందాలి. కారమైన, తీపైన, చేదైన దేనికి అందాలి? ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యపు రుచి నీకు తెలియాలంటే ఆ వాక్యపు ఆ స్పర్శ, ఆ వాక్యపు విలువ నీ హృదయానికి అందాలి. నీ హృదయానికి అందితే దాని రుచి అర్థమవుతుంది. ఈరోజు చాలామంది ప్రార్థనకి వెళ్తాం, దేనికో తెలుసా? ఆదివారం కాబట్టి ప్రార్థనకి వెళ్తాం. దేనికో తెలుసా? ఉపవాస ప్రార్థనలో మన గురించి ప్రార్థన చేయించుకుంటే మేలు జరిగిద్ది, రోగం తగ్గిద్ది, పరిస్థితులు బాగుంటాయి కాబట్టి ప్రార్థనకి వెళ్తాం. 4 రోజులు వెళ్తే మంచిది, 5 వారాలు వెళ్తే మంచిది, 7 వారాలు వెళ్తే మంచిది. ప్రార్థన చేయించుకుంటాం. ఆ వ్యక్తి ప్రార్థన చేస్తే చాలా బాగుంటుందంట, మనం మార్పు చెందొచ్చంట, లేకపోతే మనకి మేలు జరిగిద్దంట. అటువంటి తలంపుతో
నువ్వు దేవుని దగ్గరికి వచ్చినట్లయితే నీకు ఎన్నటికీ రుచి తెలియదు. కేవలం చూసి వస్తూ ఉంటావు, కేవలం చూసి రావటమే. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీలో ఎంతమందికి దేవుని వాక్యపు రుచి తెలుసో ఈరోజు జాగ్రత్తగా వినండి. దేవుడు నీతో మాట్లాడటానికే నిన్ను త్వరపెట్టి అడగ తీసుకొచ్చాడు. దేవునికే మహిమ కలుగును గాక. ఈరోజు జాగ్రత్తగా వినండి. మనకు ఒక రుచి తెలుసు. ఏంటి రుచి తెలుసా? ఈ లోకంలో బాగా డబ్బు సంపాదించే రుచి తెలుసు. మన పిల్లల్ని భవిష్యత్తును ఉన్నతంగా తెలియచేయడానికి ఎక్కడికి వెళ్తే ఏం చేయగలమో, ఏం చేస్తే తొందరగా డబ్బు రాగలదో, ఎంత శరీరాన్ని శ్రమ పెడితే చక్కగా అది తెలుసుకోగలిగాం, కానీ ఉన్నతమైన తెలుసుకోలేకపోయాం. ప్రభువు దయాళుడని రుచి చూచి ఉన్న ఎడలా ఆ టేస్ట్ తెలియాలి. యెహెజ్కేలు గారికి ఒక గ్రంథపు చుట్టనిస్తే ఆ గ్రంథపు చుట్టని గురించి దేవుడు తినేసే అంటున్నాడు. దాన్ని తిన్న తర్వాత ఎలా ఉందంటే మధురంగా ఉంది. తేనె కంటే మధురంగా ఉందయ్యా, తేనె కంటే మధురంగా ఉంది. ఏంటది? దేవుని వాక్యం. దేవుని వాక్యం నీకు తేనె కంటే మధురంగా ఎప్పుడైనా అనిపించిందా? దేవుని వాక్యం కోసం అంత మధురమైన పరిస్థితులను పరిగెత్తుకుంటూ రాగలిగేవా? ఈరోజు ఇంకా నామకార్థంగా భక్తి చేస్తున్నాము అంటే కేవలం ఏంటో తెలుసా? రుచి తెలియకనే, దేవుని వాక్యపు రుచి గ్రహించలేక. హల్లెలూయా. ఇప్పుడే తిమోతి రాజేష్ చెప్పారు, రుచి కావాలి అంటే నాలుగుకి అందాలి. మేబీ నేను అంటాను, బాగా మంచి వంటకం చేసి దగ్గరతో అట్ట పెట్టేసి, అరే ఎలా ఉందిరా, ఉప్పు సరిపోయిందా, కారం సరిపోయిందా, గ్రేవీ ఎలా ఉందిరా అని చెప్పి వాళ్ళ కళ్ళకు తెరిచి చూపిస్తే దూరంగా ఉంచితే వాళ్ళు ఏమంటారు? పెచ్చామని పట్టిందా మీకు అంటారు. ఎవరిని? చూపించేవాళ్ళు. అంతేనా? పెచ్చామని పట్టిందా? కొద్దిగా ప్లేట్లో వేసి ఇవ్వండి. కొద్దిగా ప్లేట్లో వేసిస్తే మేము కలుపుకుని నోట్లో పెట్టుకుని ఆ నాలుగు కండినప్పుడు మేము చెబుతామంటారు. అంతేనా? అంతేనా కాదా? మేబీ ఈ రోజుకి ఇంకా మీకు రుచి అర్థం కాలేదంటే చూస్తున్నారు, అంతేగాని దాన్ని పట్టుకుని తినాలనే ఆసక్తి మీలోకి రావాలి. రావాలి. కొంతమంది మంచిగా వంటలు చేస్తారు, ఆ వంటలు మర్చిపోలేము. బాగా మంటగా చేయొచ్చు, లేకపోతే ఇంకో రకంగా చేయొచ్చు, మర్చిపోలేము. చాలా స్వీట్గా ఉంటాయి. వాళ్ళు కనపడ్డప్పుడు ఆ రోజుని భలే చేశారండి అంటాం, జ్ఞాపకం చేసుకునేలా అంటాం. మరి ఈరోజు ఆ వాక్యపు రుచిని నువ్వు తెలుసుకోగలిగావా? ఆ దేవుడు ఎంత గొప్పవాడో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావా? ఈరోజు ఒక్క పదార్థాన్ని ఎన్ని రకాలుగా వండుతున్నారండి అమ్మా, అరుణమ్మ? ఒక్క చికెన్ని ఎన్ని రకాలుగా వండుతున్నారు? అదేదో చికెన్ అంట, ఇదేదో అంట, అదంట, కాలిస్తారు, ఫ్రై చేస్తారు, గ్రేవీ చేస్తారు, ఏదో అమ్మా తండూరి అంట, ఇంకా ఏదో చాలా ఉన్నాయి, సూప్ అని, ఫ్రై అని. అంటే దాని గురించి నీకు తెలిసిపోయింది, దాన్ని ఎన్ని రకాలుగైనా తీసుకోవచ్చని. అంటే దాని గురించి నువ్వు ఆ ట్యూబుల్లో యూట్యూబుల్లో సెర్చ్ చేసేలా వెతుకుతున్నావు, కానీ అస్సలుది సెర్చ్ చేయలేకపోతున్నాము. ఏంటంటే దేవుని వాక్యం. హల్లెలూయా. రుచి చూసి తెలుసుకోవాలి. రుచి చూచి తెలిసిన ఎడల ఏమవుతామంట? సమస్తమైన దుష్టత్వం. ఇక్కడ చక్కగా వాడాడు పదాలు. సమస్తమైన దుష్టత్వము, తర్వాత సమస్తమైన కపటము, సమస్తమైన వేషధారణ, అసూయయు, సమస్త దూషణ మాటలు మాని. హల్లెలూయా. అందరం చెప్దాం హల్లెలూయా. ఎందుకు చెప్దాం హల్లెలూయా. మళ్ళీ ఒకసారి చదవగలిగిన వారు 4 పదాలు చదవండి. ఒకసారి చదవగలిగిన వారు నాతో పాటు. సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటము, వేషధారణ, అసూయను, సమస్తమైన దూషణ మాటలు మాని. ఉదాహరణ,
ఉదాహరణ మీకు అర్థం అవ్వాలని చెబుతున్నా. రాత్రి మన అనిత ఆకుకూర తీసుకొచ్చింది, తోటకూర బాగుంది, లేతగా ఉందని. దాంట్లో కొంత కందిపప్పు వేసి చక్కగా వండింది, బాగుంది. ఎంజాయ్ చేశారు పిల్లలు అందరూ. మార్నింగ్ మళ్ళా వాళ్ళ హస్బెండ్ ఫిష్ తీసుకురావాలి. నేను అంటాను, ఆ తోటకూర వండిన పాత్రను కడుగుతావా, కడగకుండా చేపలేసి వండుతావా? కడగపోతే ఏమైంది చెప్పాలి చెల్లెళ్ళు అక్కలు. కడగపోతే ఏమైంది అమ్మా? ఏం స్మెల్ వచ్చింది? తోటకూర పప్పు స్మెల్ వచ్చింది. టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. కొంతమంది చూసిన పెచ్చవని పట్టిందని అంటారు. కడుక్కోవటం కూడా ఒళ్ళు బద్ధకమా అంటారు. చాలా మాటలు వస్తాయి. నేను అంటాను, నువ్వు నిజంగా దేవుని యొక్క రుచిని, దేవుని వాక్యపు రుచిని, దేవుడు ఎంత గొప్ప దేవుడు యేసయ్య అని తెలుసుకుంటే ఏమేమి తీసేయాలి మన జీవితంలో నుంచి? తీసివేసిన తర్వాత వాక్యాన్ని ఎక్కించుకుంటాం. హల్లెలూయా. వాక్యాన్ని మేబీ తీసివేసుకోకుండా వాక్యాన్ని వింటున్నావేమో. పాలల్లో ఏదో వేస్తే చేదైపోయి ఏదంటారు పాలు ఇరిగిపోతాయి అంటారు అమ్మా. ఉప్పు, నిమ్మకాయ, సంథింగ్. పాలు మంచి స్వచ్ఛమైన పాలు, దాంట్లో పులుపును పిండితే ఏమైపోయింది? ఇరిగిపోతుంది. నేను అంటున్నాను, నాతో సహా ఈ వాక్యం ఇచ్చిన ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరులను తెలియజేస్తున్నాను, ఈరోజు రుచి తెలియకుండా నిర్మలమైన ఉన్నతమైన వాక్యం ఇరిగిపోయింది మన హృదయాల్లో. ఎందుకో తెలుసా? తీసివేయాల్సింది తీసివేయాల. సమస్తమైన దుష్టత్వం ఇంకా అంతే ఉండిపోయింది. సమస్తమైన వేషధారణ అంతే ఉండిపోయింది. దోషణ కలిగించే మాటలు అంతే ఉండిపోయినాయి. ఇవన్నీ తీసివేసుకుంటే కదా క్రొత్తది తీసుకొచ్చి ఆ పాత్రలో వేసి వండితే మంచి రుచి వచ్చేది. హల్లెలూయా. అంతేనా కదా? అవన్నీ తీసేయకుండా మళ్ళా వేసి మంచిది, ఎంత మంచిదైనా అదే ఎక్కడ గోదావరిలో దొరికిద్ది అంటది, అదే పులసో ఎన్నో వేలు అంటారు దానికి కేజీ. రతన్ బాబు అంటే అదేనా? పులస అంటారు. ఎదురు ఈదిద్దంట, సముద్రంలో నుంచి ఎదురు ఈదిద్దంట. నువ్వు చాలా కాస్ట్ అది. పాటలు పాడతారు దాన్ని. ఒకవేళ నువ్వు శుభ్రం చేసినకుండా ఆ పాత్రను తీసుకెళ్ళి దాన్ని తీసుకొచ్చి వండినా కానీ టేస్ట్ ఏమి రాదు. వచ్చిద్దా? ఇదే విధంగా దేవుని వాక్యాన్ని మీ అందరికి ప్రకటిస్తున్నాను. నువ్వు ఎంత వాక్యం విన్నా, మేబీ ఈ బైబిల్ అంతా అర్థం చేసుకునే పండితులు నీకు చెప్పినా కానీ నీలో ఉన్నవి తీసి వేసుకోకపోతే నీకు వాక్యపు టేస్టు తెలియకపోతే నీకు అర్థం కాదు. అర్థం కాకపోతే హల్లెలూయా స్తుతి మహిమా అని పాడుకోవటమే, చప్పట్లు కొట్టుకోవటమే. ఈరోజు ఆరాధనకు వస్తున్నాం మనందరం. ఎంత ఎదిగామంటే, ప్రేమతో చెబుతున్నాను, ఎంత ఎదిగామంటే, ఏముంది బ్రదర్, చక్కగా ఒక పాట పాడతారు, ఎవరో స్తోత్రం అంటారు, రెండో పాట పాడతారు. మేబీ ఇక్కడ ఉన్న వాళ్ళు బాగా స్పీడ్గా కొడతారు. ఎందుకు కొడతారో తెలియదు. మనం కూడా స్పీడ్గా కొడితే కొట్టచ్చు, లేకపోతే పాడితే పాడచ్చు, లేకపోతే లేదు. అది అయిపోయిన తర్వాత అందరూ ఏందో ఆరాధించమంటారు, చేతులు ఎత్తాలి, ఓపాలంట. మనం బలికేదేమో నలుగురు బలకతారు, అయిపోయింది. హల్లెలూయా, కథం, ఆరాధన కథం. నెక్స్ట్ ఏంది? ప్రకటన చదువుతారు. ఆ తర్వాత ఆయన ఏదో బైబిల్ తీస్తాడు, ఒక మాట చదువుతాడు, అంత అయిపోయింది. బ్రదర్ థ్యాంక్ యూ, వెళ్ళొస్తాం, అయిపోయింది. ఏమెక్కింది? వయసు పెరిగింది, శరీరం ముడతబడింది, వాక్యం నీ హృదయంలో లేదు. సాతానుగాడు వచ్చి నిలబడితే వాక్యం రాదు, వాడు నిన్ను గెలిచి వెళ్ళిపోతాడు, వాడు నిన్ను స్వాధీనం చేసుకుంటాడు. ఒకరోజు ఒక ఇంట్లో ఒక వ్యక్తికి దెయ్యం పట్టింది. ఏదో ఒక విధంగా దెయ్యం వదిలి వెళ్ళిపోయింది. ఆ దెయ్యం అంట, అరే వీడు బాగుపడ్డాడు కదా, అసలు ఎట్లున్నాడో, వీడు జాగ్రత్తగా ఉంటున్నాడా లేదని చూస్తానికి వచ్చిందంట రుతమ్మ.
వచ్చి ఒక్కదాన్ని వెళ్తే కష్టము, ఒకవేళ బాగా సిద్ధపడి మంచి ఫైటర్ అయ్యాడేమో ఇతను, ఇంకొక 2-3 తీసుకెళ్దామని 7 వెంట పెట్టుకు వచ్చిందంట. 7. అప్పుడు కానీ నీవు కానీ నీ హృదయంలో ఉన్న కల్మషాన్ని, దుష్టత్వాన్ని తొలగించుకుని వాక్యముతో నీ హృదయాన్ని నింపుకోకపోతే 7 వచ్చి నీలో జ్వరపడతాయి. మునుపటి కంటే ఇప్పుడు ఎంతో ఎక్కువ కీడు సంభవిస్తుంది. దేవుని వాక్యం చూడండి ఎంత చక్కగా అర్థమయ్యే రీతిలో రాశారు. అర్థమయ్యే రీతిలో, ప్రభువు దయాళుడని నీవు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణ, అసూయయు, సమస్త దూషణ మాటలు మాని అనేవా? మాటలు, దూషించే మాటలు మానేవా? పక్కన ఉన్నంతసేపు మాట్లాడడం, అతను వెళ్ళిపోయిన తర్వాత అతని గురించి మాట్లాడడం రాంగ్. ఎన్నిసార్లు చెప్పాలి? అరే ఆ మాటలు మాట్లాడుతూనే ఉంటే దేవుని వాక్యం వినాలనుకుంటే ఆ వాక్యం ఎక్కదు నీకు. ఆ వాక్యంలో ఉన్న రుచి, ఆ వాక్యంలో ఉన్న మాధుర్యం నువ్వు అర్థం చేసుకోలేవు. మీ టీచర్స్ ఏమంటారు? ఏరా నీ బుర్ర ఎప్పుడు ఫుల్ అయిపోయింది, ఎక్కిదో పాటలు ఎక్కవా నీకు? ఆ బుర్రలో ఉన్న చెత్త అంతా తీసేసుకో అంటారా? ఆ బుర్రలో ఉన్న చెత్త తీసేసుకుంటే మేము చెప్పే పాటలు ఎక్కుతీరా, ఎగ్జామ్స్లో గుర్తు వస్తాయిరా. దేవుని బిడ్డలారా, చెత్త తీసేసుకోవాలి. చెత్త తీసేసుకుంటే ఎలా ఉంటామో చూడండి. కొరతగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును, పాల వలన రక్షణ విషయములు ఎదుగు నిమిత్తము ఆ పాలను తీసుకుంటామంట. హల్లెలూయా. నేను అంటాను ఇప్పుడు, ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పటికీ ఇంకా నీకు ప్రార్థన మీద, ఆరాధన మీద ఆసక్తి లేదు, దేవుని పరిశుద్ధత మీద ఆసక్తి లేదు, నీతిగా బ్రతకాలని ఆసక్తి లేదు అంటే వదలాల్సినవి వదలలేదు, ఏదో వినాల్సినవి వింటున్నావు కానీ రక్షణలో ఎదుగుదల రావడం లేదు. రక్షణలో ఎదుగు నిమిత్తం ఆ నిర్మలమైన పాలు తీసుకోవాలంట. 119వ దావీదు కీర్తన 11వ వచనం అనుకుంటా, మెమరీ తప్పైతే క్షమించండి. చూడండి ఒకసారి 119వ కీర్తన 11వ వచనం చదవండి ఒకసారి తొందరగా. అది వాక్యం ఎక్కడుండాలి? హృదయం. ఆ హృదయంలో వాక్యం ఉండాలంటే హృదయంలో ఉన్న చెత్త అంతా పోవాలి. హల్లెలూయా. చెత్త పోకపోతే వాక్యము హృదయంలోకి రాదు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. నీ దేహము దేవునిది, శుద్ధాత్మకు నిలయమది. నీ దేహము దేవునిది, శుద్ధాత్మకు నిలయమది. ప్రభుకర్పణ చేయనిదే పడగొట్టును అపవాది. ప్రభుకర్పణ చేయనిదే పడగొట్టును అపవాది. నీ హృదయము మర్చిపోయారా? చెప్పండి. నా హృదయం, నీ హృదయము ప్రభు జీవము నీదగును. యేసుక్రీస్తుని పిలచెనుగా రావేళ పోయువది. ఒకప్పుడు మన జీవితం ఏంటి తెలుసా? ఇదిగో చూడండి 10వ వచనం. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు మనము దేవుని ప్రజ అయితమి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు మనం కనికరింపబడిన వారం.
దేవుని బిడ్డారా, తాగి భార్యని కొట్టి కుటుంబాన్ని పట్టించుకోకపోతే నీ మొహం చూసినోడు లేడు. ఎందుకంటే నేను దాంట్లో డాక్టరేట్ చేశాను కాబట్టి నన్ను నేను అనుకుంటూ మిమ్మల్ని అంటున్నా. అంటే కొద్దిగా బలంగా ఉండి ఇంగ్లీష్ అంటే బూతులు బాగా మాట్లాడుతూ, ఎక్కువ మాట్లాడితే కొట్టేసేవాడిని. నా ఎదురేమనేవాళ్ళు కాదు, నేను వెళ్ళిన తర్వాత తిట్టేవాళ్ళు నన్ను. మిమ్మల్ని కూడా అలాగే తిట్టారు కొంతమంది. అప్పుడు మనం దెయ్యపు పిల్లలం, ఒంటరోళ్ళం మనం. నాతో పాటు అలాంటి జీవితం జీవించిన అందరితో మాట్లాడుతున్నాడు దేవుడు. అప్పుడు మనకి కనికరం, ఎవరు మనల్ని కనికరించలా. వాడు ఏదైనా రోగం వచ్చినా, ఏదైనా యాక్సిడెంట్ అయ్యి ఏదైనా దెబ్బ వాడు సావాలి, వాడు కాలు ఇరగాలి, ఇతైనా వాడు పీడ వదిలిపోయింది అనుకున్నారు. సహోదరులు మీ గురించి కూడా ఈ నోరు మంచిది కాదు, పనికి మాలింది అనుకున్నారు. అంటే ప్రజల యొక్క కనికరం ఆ రోజు మన మీద లేదు. కానీ ఇప్పుడు పిల్ల మంచిదిరా, మారింది. ఆ పిల్ల ప్రార్థన చేస్తుంటే ఆ పిల్లలు బాగుంటున్నారా, ఆ పిల్లడు గాలుడు భార్యని పట్టించుకునేవాడు కాదు, ఇప్పుడు చక్కగా కాపురం చేసుకుంటున్నాడు రా అని ఇప్పుడు కనికరం మన మీదకి వచ్చింది. దేవునికే మహిమ కలుగును గాక. ఎంత సంతోషం. ఒకప్పుడు కనికరం లేని మన మీద కనికరం లేదు, ఇప్పుడు మనం కనికరించబడ్డాం. ఒకప్పుడు భయంకరమైన చీకటి బ్రతుకులు, ఇప్పుడు ఆశ్చర్యమైన వెలుగులోకి వచ్చాం. హల్లెలూయా. మరి ఏం చేయటానికి వచ్చాం? ఆయన గుణగణాలను ప్రచురం చేయటానికి. ఆయన గుణగణాలు ప్రచురం చేయడానికి నిన్ను దేవుడు నియమించుకున్నాడు. ఒక యాజకుడుగా, రాజుగా, దేవుని సొత్తైన ప్రజగా నిన్ను నియమించుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు దేవుని సొత్తు, నీ సొత్తు కాదు, నువ్వు నీ ఇష్టం కాదు. భార్యాభర్తలారా, మీరు దేవుని సొత్తు, మీ బిడ్డలు దేవుని సొత్తు. నన్ను దేవుడు విలువ పెట్టి కొన్నాడు. నా దేహం ఆయనది. నా దేహంలో పరిశుద్ధాత్మ ఉండాలి కానీ అశుద్ధాత్మ ఉండకూడదు. నా నోట మంచి మాటలు రావాలి కానీ పనికి మాలిన మాటలు రాకూడదు. ఆ రుచి నేను అర్థం చేసుకుంటే దేవుణ్ణి ఆరాధించడానికి పరిగెట్టుకుంటూ వెళ్తాను, ఆసక్తితో పరిగెడతాను. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకప్పుడు కనికరింపబడలేదు, ఇప్పుడు మనందరం ఏమేమేం చెప్పాలి? కనికరింపబడ్డాం. నమ్ముతారా ఈ మాటని? నమ్ముతారా? ఒకప్పుడు మనల్ని వీడు మా ఇంటికి వచ్చే దరిద్రం అనుకున్నారు. వీడు వచ్చిన కాడి నుంచే ఆ క్వార్టర్ ఇప్పియాలి, తిడతాడు రావాడు, మానే దరిద్రుడు, ఇచ్చేసేయండి. పుట్టింటికి వెళ్తే తల్లి తిట్టుకునేది కదా, మామూలు తిట్టుకునేవాళ్ళు కదా. ఈడు అయ్యా భర్తను తీసుకుని వచ్చిందయ్యా, ఏ దోసుకుపోవడానికో ఈ పనికి మాలింది అనలేదా? అన్నారు. అప్పుడు నీ కనికరం, నీ మీద దేవుని కనికరం లేదు, ఇప్పుడు దేవుని కనికరం నీ మీదకి వచ్చింది. ఇప్పుడు అంటున్నారు, అయ్యా ఓ 2 రోజులు ఉండాలి కూడదురా, మీరుంటే మాకు బాగుంటుంది, ప్రార్థన చేస్తున్నారు, ఒక 2 రోజులు ఉండకూడదంటారా అంటున్నారు. మరి నువ్వేం చేస్తున్నావు? దుష్టత్వాన్ని వదిలేసావా? అంత కనికరింపబడ్డావు, అంత ప్రేమ దేవుడు నీ మీద చూపించాడు, ఇప్పుడు నువ్వు దుష్టత్వం వదిలిపెట్టావా? ఒక్కసారి ఆలోచించండి ప్రియా దేవుని బిడ్డలారా. క్రొత్తగా జన్మించిన వారిగా మనం ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారిగా మనం ఉండాలి. శిశువు ఏముంటుంది? మనం ఏం చేస్తే అది చేస్తుంది. చూడండి, ఇప్పుడు మన దగ్గర ఎంతమంది చిన్నపిల్లలు ఉన్నారు. ఒక కాంజూడు ఆడుతుంది, ఒక ఆమె ఏమో నుంచుంది, ఇంకొక ఇద్దరేమో ఆడుకుంటున్నారు. వాళ్ళకి మనం ఏం చెబితే అది చేస్తూ ఉంటారు అంతే. ఒకవేళ వాళ్ళు మనం చెప్పింది చేయకపోయారు అనుకో, అది సన్న సొలగ తీసుకుంటారు, లేకపోతే చేయి పెట్టి వెనకాల పిల్లల మీద 2 వీగుతారు, వెంటనే స్టడీ అయిపోతారు. అంటే దేవుడు మనల్ని అలా ఏం చేయట్లేదని కదా మన ఉద్దేశం. అంతేనా? నమ్మిన వాళ్ళు చెప్పండి హల్లెలూయా. ఏం చేయట్లేదు దేవుడు మనల్ని అనుకుంటున్నారు. మీరు నష్టపోతున్నారు. జాగ్రత్త, నేను చెబుతున్నాను, ఆల్రెడీ నష్టపోతున్నాం, అది తెలియట్లే మనకి. దేవునిని అంగీకరించి దేవుని వాక్యానుసారంగా నిర్మలమైన పాలను అపేక్షించుకుంటూ జీవించాల్సిన మనం త్రప్పు దోవలో వెళ్తుంటే నష్టం వాటిల్లుతుంది. ఆ నష్టం ఈరోజు నీ కంటికి కనపట్ల.
కనపడింది ఒకరోజు. మనస్సు మార్చుకుంటే ఆ నష్టాన్ని లాభంగా మార్చేస్తాడు నా దేవుడు. హల్లెలూయా, ఆమేన్. అందరూ చెబుతాం హల్లెలూయా. గురిలేని నీ బ్రతుకు ఎడమాయను విరోధికి గురిలేని నీ బ్రతుకు ఎరాయను విరోధికి త్వరపడకుంటే నీకు మరి తప్పదు నరకాగ్ని. త్వరపడకుంటే నీవు మరి తప్పదు నరకాగ్ని. ప్రభు అందరం పాడదాం. నీ హృదయము ప్రభుకిమ్ము, ప్రభు జీవము నీదగును. యేసు రావేలా ఓ యువక, రావేలా ఓ యువతి. మనందరికీ తెలుసు ఒక చిన్నది ఇశ్రాయేలు ప్రజల్లో ఉంది. ఆ ఇశ్రాయేలు ప్రజల్ని ఓడించారు. ఆ చిన్నదాన్ని చెరగొని తీసుకొచ్చుకున్నాడు ఒక సైన్యాధిపతి ఐమాన్. 2 రాజుల గ్రంథం 5లో ఉంటారు. ఇప్పుడు ఏం చేయాలి? ఆమె ఆ ఇంట్లో పనికి పెట్టుకున్నారు. ఫాస్ట్గా లేచిపోయే ముందు ఒకటి పెట్టి వాళ్ళని చంపేయాలి, అంతే కదా. వాళ్ళ అమ్మ నాన్న చంపేశారా? వాళ్ళ అమ్మ నాన్న చంపేశారు. వీళ్ళు చంపేసి ఆ పిల్లని ఇంట్లో పనికి పెట్టుకున్నారు, దాసీగా తెచ్చుకున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? దుర్గాదేవి అవకాశం వస్తే మెల్లిగా నడిచేటప్పుడు అటుకే తొక్కులు వేయటమో, నూనె పోయటమో, జారిపోవడంగానే ఏదో ఒకటి పైన చంపటమో చేయాలి కదా. ఆ చిన్నది అలా చేయలే. ఆ చిన్నది చిన్న వయసు నుంచి నిర్మలమైన వాక్యంతో పెంచబడుతూ ఉంది. హల్లెలూయా. దేవుని ప్రేమ ఏంటో ఆ చిన్నదానికి తెలుసు. వాళ్ళమ్మ నాన్న చంపిన వ్యక్తులను ప్రేమిస్తూ ఉంది. హల్లెలూయా. ఆ నయమాన్ అనే వ్యక్తికి కుష్ఠరోగం వచ్చి ఊరంతా తిరుగుతున్నాడు, ఎక్కడికి వెళ్ళిన నయం అవట్లా. ఆ యజమానురాలతో చెబుతుంది, అమ్మా మా ఊర్లో పాస్టర్ గారు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్తే మన యజమాని గారికి రోగం తగ్గిపోయిద్దమ్మా, ఒకసారి పంపిస్తారా? కీడుకు ప్రతి కీడు చేయకుండా కీడుకి మేలు చేస్తుంది ఆ చిన్నది. దేవునికే మహిమ కలుగును గాక. అది నిర్మలమైన వాక్యం నీలో ఉంటే వచ్చేది బయటికి. ఆ వాక్యం నీలోకి ఎక్కట్లేదు, ఇంకా కోపం, ఇంకా ద్వేషం, ఇంకా అసూయ, ఇంకా కపటమైన మాటలు వస్తున్నాయి అంటే క్లీన్ చేసుకోవాల్సింది క్లీన్ చేసుకోవట్లేదు. నువ్వు శుభ్రపరచవలసిన నీ హృదయాన్ని శుభ్రపరచుకోవట్లేదు. ఇంకా ద్వేషం, ఇంకా అనుమానపు మాటలే నీ జీవితంలో. కారణం హృదయం శుభ్రపరుచుకుని వాక్యంతో నింపుకోలేకపోతున్నావు. ప్రియ దేవుని బిడ్డారా, ఈరోజు వాక్యం వింటున్నారు. మరి ఈ వాక్యం ఎంతమందికి నిజంగా హృదయంలో నింపబడుతుంది? ఆమేన్, హల్లెలూయా. ఎంతమందికి నింపబడుతుంది? నింపబడిన వారు ఆ రుచిని తెలుసుకుంటారు. ఆ రుచిని తెలుసుకుంటే నేను చివరిగా కొన్ని మాటలు మాట్లాడి వాటికి ఆయన ముగిద్దామని ఆశపడుతున్నాను. రుచి తెలుసుకున్న వాళ్ళ గురించి నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. దేవుని వాక్యపు రుచి తెలుసుకున్న వ్యక్తి చూడండి, అపోస్తల కార్య గ్రంథము 7వ అధ్యాయము, అపోస్తల కార్యము గ్రంథము 7వ అధ్యాయము, బైబిల్ ఉన్నవారు తీద్దాం. 7వ అధ్యాయం 54 నుంచి 60 దాకా చదవండి ఒకసారి. 54 నుంచి 60 వరకు దగ్గరగా. మండిపడి
పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై యేసు చూచి చూచి పెద్ద కేక వేసి మూసుకొని పడి వెళ్ళగొట్టి చంపిరి. సాక్షులు యవనుడు పెట్టిరి. యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని కొట్టిరి. అతడు మోకాలుని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. జాగ్రత్తగా ఈ మాట పలికి నిద్రించాను. అందరూ ఒకసారి ఇటువైపు చూద్దాం. హల్లెలూయా. ఇక్కడ ఈయన పేరు స్టెఫెను, యవనస్తుడు. జాగ్రత్తగా ఈయన పేరేంది? ఈయన ఎవరు? కుర్రోడండి, ముసలాడు కాదు, కుర్రోడు. ఎదురు తిరిగితే 2-3 కొట్టగలడు. తప్పించుకోగలిగితే 2-3 గోళ్ళైనా దూకి పారిపోగలడు. కొట్టగలడు, పారిపోగలడు. వింటున్నారా? కొట్టగలడు, పారిపోగలడు. ఏమన్నా వస్తున్నారా? వినండి. కానీ ఇతను నిర్మలమైన వాక్యముతో పెరిగాడు. సమస్తమైన దుష్టత్వాన్ని, వేషధారణను, కపట మాటలన్నీ మానివేశాడు, తీసేసుకున్నాడు. సజీవమైన రాయిగా, ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాలని ఆశపడుతున్నాడు. ధర్మశాస్త్రము తన హృదయంలో ఉంది. దేవుని జీవము తన హృదయంలో ఉంది. దేవుని జీవము కలిగిన మాటలు చెబుతూ ఉన్నప్పుడు ఎదుటి వారికి కోపం వచ్చింది. కోపం వస్తే ఆయన ఏం కోపడలా, మీరెందుకు కొడతారని చెప్పి పారిపోలా. నేను నా దేవుని కొరకు పోరాడుతున్నాను, నా దేవుని వాక్యాన్ని మీకు చెబుతున్నానని చెప్పి అక్కడే ఉన్నాడు. కొట్టారు. పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని యేసు ప్రభువా అని కేక వేశాడు. యేసు ప్రభు ఎలాగున్నాడో దర్శనం ధర చూడగలిగాడు. ఆఖరికి ఏమంటున్నాడు తెలుసా? అయ్యా వీళ్ళందరూ నన్ను భయంకరంగా కొట్టారు, చచ్చిపోవడానికి కారణమయ్యారు, అయినప్పటికీ వీళ్ళ పాపం వీళ్ళ మీద ఉండకూడదు అయ్యా, వీళ్ళ పాపము వీళ్ళ మీద ఉండకూడదు, వీళ్ళందరినీ క్షమించు, వీళ్ళందరినీ మందించు. మోకరుణ్ణి దేవుణ్ణి వేడుకుంటున్నాడండి. చనిపోవడానికి సిద్ధపడ్డాడు. అది నిజమైన రుచి. దేవుని వాక్యపు రుచిని ఎరిగినవాడు, కపటాన్ని మానివేసినవాడు, దుష్టత్వాన్ని మానివేసినవాడు, దేవుని కోసమే బ్రతకాలి, దేవుని కోసమే సావాలని నిర్ణయం తీసుకున్నవాడు. హల్లెలూయా. ఈరోజు ఆయన ప్రాణం పోయేటప్పుడు ఆయనకి ఆహ్వానం పలికింది ఎవరు? ప్రభువు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. లేచి నిలబడ్డాడు. యేసుక్రీస్తు వారు లేచి నిలబడి స్టెఫెన్ ఆహ్వానించాడు. ఈరోజు అటువంటి మంచి మనసు నీలో ఉంటే నీవు నిర్మలమైన వాక్యముతో రక్షణ విషయంలో ఎదుగుతూ ఉన్నట్లే. ఆమేన్. ఇంకా ఇటువంటి మంచి మనసు నీలో, ప్రేమించే మనసు, క్షమించే మనసు, దేవుని పని కోసం ప్రాణమైన పెట్టే మనసు నీలో లేదు అంటే ఇంకా నిర్మలమైన వాక్యం నీలో ఎక్కకుండా ఏదో అడ్డముగా ఉంది అని దయచేసి జ్ఞాపకం చేసుకో ప్రియ సహోదరి సహోదరుడా. ఇంకొక ఆయన ఉన్నాడు, చూద్దాం. అపోస్తుల కార్యగ్రంథం మరొక ఆయన 4వ అధ్యాయం 32 నుంచి 37 వరకు చదువుకుందాం. 32 నుంచి 37 వరకు ఒకసారి చదవండి. ఏక హృదయ గలి ఎవడును తమకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనక వారికి కలిగినదంతయు వారికి సమష్టిగా ఉండను. ఇది కాక గుర్చి సాక్ష్యమిచ్చిరి గను భూములైనను
ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని నమ్మి పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతివానికి పంచిపెట్టరు గనుక ఎవరికి నీ కొదువలేదు. కుప్రలో పుట్టిన లేవిడని యేసేపను ఇతనికి హెచ్చరిక పుత్రుడని బర్నబాను పేరు పెట్టిరి. ఇతడు భూమి గలవాడయుండి దానిని అమ్మి దాని వెల తెచ్చి. హల్లెలూయా. అందరం చెబుదాం హల్లెలూయా. ఒకసారి అందరం చెబుదాం హల్లెలూయా, హల్లెలూయా. దేవుని రుచి 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 ఎరిగిన బిడ్డలు వాళ్ళు ఆ రోజు సరిగా రుచి తెలుసుకోకపోతే ఈరోజు నువ్వు బైబిల్ పట్టుకుని ఈరోజు మందిరంలో కూర్చునేవాడివే కాదు, యేసుక్రీస్తు నీ దాకా తెలిసేవాడే కాదు. ఆ రోజు వాళ్ళ యొక్క సమర్పణ ఏంటో తెలుసా? అయ్యో అరుణవాళ్ళ దగ్గర డబ్బులు లేవా? ఎందుకు లేవు? అరుణవాళ్ళు ఎవరు? మన కుటుంబ సభ్యులు. నా దగ్గర ఉన్నాయి, నా దగ్గర ఎంతెందుకు, అరుణవాళ్ళకి ఇచ్చేస్తాను నేను. హల్లెలూయా. సంఘ కాపరి ఎవరైతే ఉన్నారో, అపోస్తులుగా పిలువబడుతున్నారు ఎవరైతే, అయ్యా నా దగ్గర చాలా ఇంత ఎక్కువ ఉందయ్యా, ఇదిగో వచ్చేసేస్తున్నాను. మనలో మన కుటుంబంలో లేని వాళ్ళు వాళ్ళకి ఇచ్చేసేయండి. అయ్యా మీకు చాలాసార్లు చెప్పాను, అనవసరమైన పాత్రలు అనవసరమైన బట్టలు మీ గృహాల్లో చాలా ఉంటాయి. వేస్ట్ పాపం, ఒళ్ళంతా గుల్ల చేసుకుంటూ ఉంటారు. వాటిని ఉతికి ఆరేసి కడిగి ఎండబెట్టి. మనకున్న గుణం ఏంటంటే వాటిని రోజు చూసుకుంటూ అరిగిపోయిన దాకా తుడుచుకుంటాము, కానీ పక్కవాడికి ఇవ్వడానికి మనసు దాగుతాం, మనసు ఉండదు, ఇవ్వలేము. అదేమనంటే వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారని ఏదో కహానీలు చెబుతూ ఉంటాం. నీకు అది ఎక్స్ట్రా కదా, పేదవాళ్ళకి లేని వారికి. సరే దూరంగా ఎవరికో తెలియని నీకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, నీ కుటుంబ సభ్యులు అటువంటి లేని వారు ఉంటారు కదా, వాళ్ళకి ఇవ్వాలి మనం. నువ్వు డైరెక్ట్గా కాదు, నీ కాపరి ఎవరున్నారో ఆ కాపరి ద్వారా తీసుకెళ్ళి ఇవ్వాలి. సముష్టిగా పంచుకున్నారంట వాళ్ళందరూ. నేను ఎన్నోసార్లు ఈ మాటలు మీకు తెలియజేశాను, ఎన్నోసార్లు. ఇది సంఘం, ఇది కుటుంబం. డబ్బు ఉన్నవారు డబ్బు సంపాదించుకుంటూ లేని వారిని కింద స్థాయిలో చూడటం కాదు, డబ్బు ఇస్తున్న దేవుణ్ణి ఘనపరుస్తూ లేని వారికి అందించటం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ అంత ఉజ్జీవాన్ని చూసిన బర్నబా, అతను చాలా భూమి కలిగిన వాడు, ఎంతో ఎంతో తెలియదు, మీకు తెలుసు అసలు ఎంతో తెలియదు. ఆ యవనస్తుడు భూమి అంతా అమ్మి ఎన్ని లక్షలు వచ్చినాయో ఎన్ని కోట్లు వచ్చినాయో తెలియదు, తీసుకొచ్చి అపొస్తలుల పాదాల దగ్గర పెట్టేశాడు. నాకు దేవుడు గొప్పోడు కానీ ఈ భూమి నాకు తెలుసా. ఆ బర్నబానే సౌలు ఎక్కడున్నాడో దేవుడు ఆడుకుంటూ వచ్చి పౌలు గారిని అంతియోకియ సంఘముల నుంచి మిషనరీ సేవక తీసుకుని వెళ్ళాడు అంట పెట్టుకుని. హల్లెలూయా. ఈరోజు పౌలు గారు అన్ని మిషనరీ యాత్రల్లో బర్నబా తనకి ఎంతో సహకారిగా ఉన్నాడు, ఎంతో పురికొల్పాడు. ప్రియదేవుని బిడ్డారా, దేవుని యొక్క రుచి తెలిసిన వారు ఎలా జీవిస్తారు? వారికి ఉన్నది నాది అని ఎవరు అనుకోరు, ఇది దేవుడిచ్చింది అనుకుంటారు. హల్లెలూయా. అందరూ చెప్దాం హల్లెలూయా. దేవుడిచ్చాడు కదా, దేవుడు ఇవ్వకపోతే నాకేడ నుంచి వచ్చింది? దేవుడు ఆరోగ్యం ఇవ్వకపోతే నాకు పని ఆడది? దేవుడు నాకు చదువుకోవడానికి జ్ఞానం ఇవ్వకపోతే నాకు ఉద్యోగం ఆడది? దేవుడు నాకు ఏదో ఒక రకంగా సహకరించకపోతే ఈ బిజినెస్ని ఎలా చేసేవాడిని? దేవుడిచ్చాడు. ఉందా నీకు ఆలోచన? మరి దేవుడిచ్చాడని నీకు ఆలోచన ఉంటే దేవుని పరిచర్యకు నువ్వు అసలు ఎంత ముందుకు రాగలుగుతున్నావు? దేవుని పరిచర్య ముందుకు సాగడానికి ఎంత ముందుకు రాగలుగుతున్నావు? దేవుని సంఘం అభివృద్ధి పడటానికి నీ జీవపు రాయిగా నీ యొక్క భాగం ఏది? అంటే వాక్యపు విలువ మనలో ఇంకా అర్థం కాల. మనదల్లా ఏంటంటే మన పిల్లలు ఎలా ఎదగాలి, మన భవిష్యత్తు ఏంటి? అందరూ చక్కని ఇల్లు కట్టుకున్నారు, మనం ఎంచు ఇల్లు కట్టుకోవాలి. అందరికి బండి నుండి మనకు కూడా ఒక బండి కావాలి. రాజేష్, మన ఆలోచన అంత ఇంతే.
కానీ ఇవన్నీ స్థిరపరచాలి, బలపరచాలి, అవి నీకు కావాలి, అవి నీకు ఇవ్వాలి అంటే ఎవరి వశంలో ఉన్నాయని? నమ్మిన వాళ్ళు చెప్పండి, ఎవరి వశంలో ఉన్నాయి? యేసు క్రీస్తు వశంలో ఉండి అవన్నీ. హల్లెలూయా. ఆయన ఇవ్వాలనుకుంటే ఇస్తాడు, ఆయన వద్దనుకుంటే తీసుకుంటాడు. ఆయన ఇవ్వాలనుకుంటే ఇస్తాడు నీకు ఉద్యోగం, లేకపోతే లేదు. ఆయన ఇవ్వాలనుకుంటే ఇస్తాడు నీకు మంచి పని, లేకపోతే లేదు. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు సొంత ఆలోచనతో చాలామంది వ్యాపారాలు చేస్తున్నాడు, ఎదుగుదల లేదు. ఆయన ఇవ్వాలనుకుంటే ఇస్తాడు. మనం నిర్మలమైన వాక్యం అనే పాలన అపేక్షిస్తున్నామా? ఓకే, అపేక్షిస్తున్నాం, కానీ నీలో ఉన్న దుష్టత్వాన్ని తొలగించుకున్నావా? తొలగించుకోకుండా నువ్వు అపేక్షిస్తే ప్రయోజనము లేదు. ఆ మంచి పాలలో నిమ్మకాయ పిండితే ఏమైపోయింది? యూజ్లెస్, ఉపయోగపడవు. తాగడానికి పనికిరావు, పెరుగు పనికిరావు, దాంట్లో నుంచి వెన్న రాదు, దేనికి పనికిరావు. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. ఈ రోజు నుంచైనా, ఈ క్షణం నుంచైనా దేవుని వాక్యపు రుచి తెలుసుకుందాం. దేవుడు ఎంత గొప్పవాడో తెలుసుకుందాం. మీకు తెలుసా, అపోస్తలుల్ని ఎలా హింస పెట్టారో మీకు తెలుసా? ఎంతమంది విన్నారో తెలియదు. 2 కాళ్ళు పైకి కట్టేసి 2 కాళ్ళ మధ్య రంపం పెట్టి అటు నుంచి ఇటు నుంచి కోస్తూ ఆనందించారు. కోసేవాళ్ళు రంపాలు పెట్టి కోసారు. బాధపడలా. పేతురు గారిని వెళ్ళి మామూలుగా సిలివేస్తుంది. అయ్యా 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 ఎట్లా సిలివేయించుకోవడానికి నేను అర్హుడిగా, తల్ల కిందులు వేయండి అన్నారు. యెరూషలేం తీసుకెళ్ళి పౌలు గారిని నుంచోబెట్టారు. మెడ వంచు అంటే చక్కగా వంచాడు, ఆనందంగా. నరుక్కోండి అన్నాడు. నరుక్కోండి, నరుక్కోండి, దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం రుచి, దేవుని యొక్క రుచి అర్థమైన వాళ్ళు. విలియం కేరీలో ఈ భారతదేశం వచ్చినప్పుడు ఆయన పడ్డ శ్రమలు, ఆయన పడ్డ వేదన, ఒక సామాన్యమైన జీవితాన్ని జీవించారు. పిల్లలు చనిపోతుంటే, భార్య చనిపోయినాక వెనక్కి తిరిగి వెళ్ళాలా? భారతదేశానికి, భారతదేశ భాషల్లో బైబిల్ని ఇచ్చాడు. ఇక్కడే మరణించాడు, ఇక్కడే పాతిపెట్టబడ్డాడు భారతదేశంలో. దేవుని ప్రేమ తెలిసినవాడు, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకున్న, రుచి తెలుసుకున్నవాడు. నేను అడుగుతున్నాను, నిజంగా రుచి తెలిసి నువ్వేం చేసావు ఇప్పుడు వరకు దేవుని కోసం? అన్నయ్య ప్రార్థనకు వస్తున్నాను కదా, ఎవడు రమ్మన్నా నేను ప్రార్థనకి? అర్థం కాకుండా ఎందుకు? నీ పిల్లోడు స్కూల్కి వెళ్ళి పొద్దుకు ఫెయిల్ అయితే నీకు ఎలా ఉండిద్ది? పొద్దుదాకా ఫెయిల్ అవుతూ ఇంటికి వస్తే ఎలా ఉంటుంది నీకు? ఎరా ఫీజు కట్టండి ఎందుకురా, ఫీజు కడుతుంది ఎందుకురా? తిట్టవా? నీకు బస్సు, నీకోసం పొద్దున్న లేచి క్యారేజీ పెట్టు, తిట్టవా? ఎంతకాలం నుంచి దేవుని సన్నిధికి వస్తున్నావు? అర్థం కాకుండా ఉంటే ఫెయిల్ అవుతావు. అర్థం కాకుండా ఉంటే దేవుని కోసం ఏం చేయలేవు నువ్వు. అర్థం చేసుకో, ఆ రుచిని తెలుసుకో, స్వార్థ ప్రకటించు, దేవుని రాజ్య విస్తరణ నువ్వు పనిచేయి. ఇట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా.